ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న క్వశ్చన్ డిస్ప్లే అవ్వలేదు కదా, అది ఒకసారి చూడండి. ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్. ఎకనామిక్ జస్టిస్ మనకి ప్రియంబిల్లో కనిపిస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కనిపిస్తుంది. సో ఆన్సర్ దీనికి బి అవుతుంది అనమాట. ఇంక ఈరోజు టాపిక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పెద్ద రభస. ఇది ఆల్రెడీ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి మనకి కనిపిస్తుంది, జూన్ నెలలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏప్రిల్ మేబీ, సారీ. సో అప్పటి నుండి కూడా మొత్తం 175 సీట్లకు 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఉండదు వాళ్ళకి అనేటటువంటి వాదన ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తోంది. అపోజిషన్ స్టేటస్కి 10% అనేటటువంటి క్రైటీరియా అవసరం లేదు కాబట్టి ఉన్నది మేము ఒక్కలమే అపోజిషన్ కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయనకన్నా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు అపోజిషన్ పార్టీ అవరు. సో ఉన్నది ఒక్కళ్ళమే కాబట్టి మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి. అపోజిషన్ స్టేటస్ అంటే సాధారణంగానే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. బట్ క్యాబినెట్ ర్యాంక్ కన్నా ముఖ్యంగా వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అపోజిషన్ స్టేటస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లోపల వరకు రావచ్చు. 2, అసెంబ్లీలో వాళ్ళకి కాస్త ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే సాధారణంగా చీఫ్ మినిస్టర్ తర్వాత సెకండ్ ర్యాంక్గా తీసుకుంటారు. సో వాళ్ళకి అధికంగా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ కూర్చునేటటువంటి ప్లేస్ కూడా కాస్త ముందు ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఏమంటారు ఫీచర్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ అపోజిషన్ స్టేటస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా, మిగతా రాష్ట్రాలకి ఈ ఇబ్బంది లేదు, నేను ఆ రాష్ట్రాలు ఏంటో కూడా చెప్తాను. బట్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది రావడానికి గల కారణం ఏంటంటే 1953లో శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టంలో ఈ కాన్సెప్ట్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వంలో వచ్చిందే 1969లో ఫస్ట్ టైం. తర్వాత 73 ఆ ప్రాంతంలో దానికి చట్టం చేశారు, 77 ఆ ప్రాంతంలో. అయితే తర్వాత 2007లో 12B అని ఒక కొత్త కాన్సెప్ట్ని, ఒక కొత్త ప్రొవిజన్ని ఆంధ్రప్రదేశ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టంలో ప్రవేశపెట్టారు. కాకపోతే అందులో చాలా బ్లర్, అంటే క్లారిటీ లేకుండా దాన్ని రాసినటువంటి కారణంగా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్లో మనకి ఇబ్బంది వస్తుంది. సో దీని మీద ఆల్రెడీ చాలా చర్చ జరుగుతోంది. అయితే ఎవరు కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదు, ఇది మనం ఫైనల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి తెలుసుకోవాలి. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చినటువంటి స్పీచ్కి థ్యాంక్ఫుల్ చెప్తూ వైఎస్ఆర్సీపీ లెజిస్లేటర్స్ ఫస్ట్ డే ఆఫ్ ద అసెంబ్లీని చాలా డిస్టర్బ్ చేశారు. సో వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ స్టేటస్ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా రాదు, ఇది మీరు ఫిక్స్ అవ్వండి అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. సో ఇందులో భాగంగా అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటి? ఇది ఇండియన్ పార్లమెంటరీ వ్యవస్థలో, భారత పార్లమెంటరీ వ్యవస్థలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటిది ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చేటటువంటి హోదా. అయితే సాధారణంగా అపోజిషన్ పార్టీ కొయిలేషన్లో ఉండొచ్చు, కొయిలేషన్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వర్తించదని ఎందుకు చెప్పారంటే ఇంక ఇక్కడే కొయిలేషన్లో ఉన్నప్పుడు అది అపోజిషన్ అవ్వదు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో అపోజిషన్లో వాళ్ళకి ఈ హోదానే ఇవ్వబడుతుంది. అయితే ఇనీషియల్గా రాజ్యాంగంలో ఈ యొక్క ప్రతిపక్ష హోదా అనేటటువంటి దాని గురించి ఎక్కడా కూడా రాయలేదు. ఎందుకంటే రాజ్యాంగం రాసేటటువంటి సమయంలో సో ఇలాంటి ప్రతిపక్ష హోదా గురించి ఒక గొడవ వస్తుంది అని ఆలోచించేంత అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాబట్టి అసలు అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లోని కూడా కాంగ్రెసే గెలిచేది. ఎక్కడో 2-3 రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు ఇచ్చేవాళ్ళు. 1970ల వరకు కూడా రీజనల్ పార్టీస్ హవా ఏం రాలేదు. సో ఇందులో భాగంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఒక రకంగా చెప్పాలి ఎవరు అంటే లీడింగ్ అపోజిషన్ ఎఫెక్ట్స్ టు క్రిటిక్ అండ్ స్క్రూటనైజ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను విమర్శించాలి ఆబ్వియస్గా. కాకపోతే ఈ విమర్శ సద్విమర్శ ఉండాలి. ఇప్పుడు
ఏది చేసినా విమర్శిస్తున్నారు అనుకోండి, వాళ్ళు మంచినీళ్ళు తాగినా తప్పే, కూల్ డ్రింక్ తాగినా తప్పే అన్నట్టు ఉంటుంది. కానీ సద్విమర్శ చేయాలి. కానీ అపోజిషన్ అనేటటువంటిది సద్విమర్శ చేసినప్పుడే ప్రభుత్వం రెట్రోస్పెక్షన్ చేసుకొని లేదా ఇంట్రోస్పెక్షన్ ఆత్మపరిశీలన చేసుకొని మరొకసారి తీసుకొచ్చేటటువంటి చట్టాలను కరెక్ట్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అలాగే అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం మీద విమర్శ చేస్తుందో ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పు చేస్తుందా, రాంగ్ చేస్తుందా, రాంగ్ చేస్తుందా, రైట్ చేస్తుందా, తప్పు చేస్తుందా, కరెక్ట్ చేస్తుందా అనేది అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి అపోజిషన్ పార్టీ ఎప్పుడు ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వం ఎక్స్ అనే విధానం తీసుకుంటే ఇది వద్దు, వై అనే విధానాన్ని తీసుకోండి అని సూచిస్తూ ఉంటుంది. సో అందుకే అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో ఇతన్ని సెకండ్ ఇన్ లైన్ టు ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. సాధారణంగా ఫారిన్ నేషన్స్ అయిన అమెరికా కానీ లేదని అనుకుంటే యూకేలో కానీ, అమెరికాలో అయితే మైనారిటీ లీడర్ అంటారు. వీళ్ళని సెకండ్ ఇన్ లైన్ టు ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. అంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఈ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలిస్తే ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనమాట. అట్లాంటి వాళ్ళకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు. సో వీళ్ళు ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తారు. అలాగే చాలా విపరీతమైనటువంటి డిబేట్స్ జరుగుతాయి లెజిస్లేచర్లో. సో అపోజిషన్ వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే డెమోక్రసీ, మనం ఎప్పుడూ మాట్లాడేటటువంటి డెమోక్రసీ ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అంటే ప్రజలకు గొంతుకగా ఒక గొంతు వినిపించాలి. ఈ పాత్రను చాలా బ్యాలెన్స్డ్గా అపోజిషన్ పార్టీస్ పాటించాల్సి ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల తరపున మాట్లాడినట్టే అనేటటువంటి ఒక అపోహ ఉన్నప్పటికీ చాలా వరకు అనేది నిజం. ఎప్పుడైనా కూడా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ కరెక్ట్గా విమర్శలు చేయగలుగుతుంది ప్రజల వైపున నిలబడి. ఎందుకంటే ప్రజల వైపున వీళ్ళు నిలబడితే రేపు పొద్దున వీళ్ళకి ప్రజలు ఓటేస్తారు. బట్ ఇప్పుడు దీని తాలూకా డెఫినేషన్స్ మారాయి. కానీ నేను ఒకప్పటి ప్రభుత్వాల గురించి చెప్తున్నాను. అట్లీస్ట్ రాష్ట్రాల్లో ఇది లేదేమో కానీ కేంద్రంలో ఉంది. మీరు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను చాలా సద్విమర్శ చేస్తారు. పార్లమెంట్ సెషన్స్ చాలా బాగుంటాయి వినడానికి. అసెంబ్లీ సెషన్స్లో అంత భజన తప్ప ఏం ఉండదు. సో కాబట్టి డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అంటే ముఖ్యంగా పార్లమెంటు లేదని అనుకుంటే శాసనసభల్లో ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధులు నిర్వర్తించడానికి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇండియాలో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ని మనము లోక్సభ, రాజ్యసభ రెండు ప్లేసుల్లోనే మనం తీసుకుంటాం. అఫీషియల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫస్ట్ టైం 1969లో రికగ్నైజ్ చేశారు. అయితే అప్పుడు దానికి చట్టబద్ధమైనటువంటి హోదా ఏమీ లేదు, జస్ట్ సాంప్రదాయబద్ధంగా ఇచ్చేవాళ్ళు. కానీ సాంప్రదాయబద్ధంగా ఇచ్చినప్పుడు ఏమైందంటే చాలా అపోజిషన్ పార్టీస్ ఉండేవి. అంటే ఏంటి, చాలా ప్రతిపక్ష పార్టీలు ఉండేవి. ఇప్పుడు ఇన్ని ప్రతిపక్ష పార్టీలు ఉంటే ప్రతివాడు నాకు కావాలి హోదా, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు, అవే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి, పార్లమెంట్లో ఎక్కువగా మాట్లాడడానికి గొంతు ఉంటుంది. మీరు ఆలోచించండి, ఎక్కడైతే బాగా ఎక్స్పోజ్ అవుతారో నార్మల్గా ఉన్నటువంటి జనాలకు, రాజకీయ నాయకులకు కూడా అది నచ్చుతుంది. ఎప్పుడు టీవీలో చూపించారనుకోండి ఒక రాజకీయ నాయకుడిని, ఆయన చాలా గొప్పవాడైపోతాడు కదా ఆబ్వియస్గా. సో అటువంటి సందర్భాల్లో ప్రతి పార్టీ మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి గొడవ పెట్టేది. సో అప్పుడు పార్లమెంట్లో జరిగినటువంటి ఒక చర్చలో భాగంగా అపోజిషన్ పార్టీస్, అపోజిషన్ గ్రూప్స్ అనేటటువంటి రెండు కాన్సెప్ట్లు వచ్చాయి. అంటే ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వరాదు అనేటటువంటి దాంట్లో ముందుగా నాన్ సీరియస్ పార్టీలని ఎలిమినేట్ చేశారు. ఈ నాన్ సీరియస్ పార్టీస్ ఎవరంటే 10% కన్నా తక్కువగా పార్లమెంట్ సీట్లు వచ్చినటువంటి పార్టీలను గ్రూప్స్ అని పిలిచారు. అంటే మొత్తంగా మనకి 550 వేసుకుందాం, 550లో 10% అంటే 55. ఏ పార్టీకి అయితే 55 సీట్ల కన్నా తక్కువ ఉంటాయో వాళ్ళకి అపోజిషన్ హోదా ఇవ్వబడదు. వీళ్ళని గ్రూప్స్ అన్నారు. అసలు అపోజిషన్ హోదా వదిలేండి, వీళ్ళని గ్రూప్స్ అన్నారు. సో ఎవరికైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% వస్తుందో సీట్స్ అవుట్ ఆఫ్ 550 వాళ్ళని పార్టీస్ అని గుర్తించారు. అయితే దాని తర్వాత 1977లో శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ అని పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి పార్లమెంటరీ స్టాట్యూట్ అయినటువంటి ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఏ పార్టీకి అయితే
అత్యధిక సీట్లు ఉంటాయో, ఒకవేళ ఏ పార్టీకైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఒకవేళ అక్కడ తక్కువగా కనిపించినటువంటి సందర్భాల్లో ఏ పార్టీకైతే 10% కన్నా ఎక్కువ పార్లమెంటు కోరం తాలూకా సీట్లు ఉంటాయో అట్లాంటి పార్టీకి అపోజిషన్ హోదా ఇవ్వబడుతుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా వాళ్ళని గుర్తించవచ్చు అని చాలా క్లియర్గా రూల్స్ రాశారు. అంటే పార్లమెంట్కి సంబంధించి అపోజిషన్ హోదాకి చాలా క్లియర్ కట్గా చట్టం ఉన్నది. అయితే ఈ రకమైనటువంటి సమస్య అప్పటికింకా రాష్ట్ర ప్రభుత్వాల్లో రాలా, ఎందుకంటే రాష్ట్రాల్లో చాలా వరకు కాంగ్రెసే పరిపాలించేది. తదనంతర కాలంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాలు, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్ 1983లో, సో ఇలాంటి చోట్ల ఆ ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్ ఎలాగైతే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఉందో, శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ అసెంబ్లీ అని ప్రతి రాష్ట్రము కూడా వాళ్ళకి కొన్ని చట్టాలను రూపొందించుకుంది. అవి పార్లమెంట్ తాలూకా నేతృత్వంలోనే జరిగాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా క్లియర్గా కోరం అని రాశాడు, అంటే 10% ఇవ్వాలి, 10% కన్నా ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళకి అపోజిషన్ హోదా అని రాశాడు. పంజాబ్ ప్రభుత్వం ఏమో 10% కన్నా ఎక్కువ ఉంటేనే ఆ పర్టికులర్ సీట్స్ వాళ్ళకి అపోజిషన్ హోదా అని రాయలా. సో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలేమో 10% కన్నా ఎక్కువ సీట్లు ఉంటే అపోజిషన్ హోదా ఇవ్వాలి, 10% కన్నా తక్కువ ఉంటే అపోజిషన్ హోదా ఇవ్వక్కర్లేదని రాశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాయలా. అలా రాయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ ఏం రాసింది అనేది మనం చివరి స్లైడ్లో చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇందులో భాగంగా లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఎవరికి ఇస్తారంటే గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ డిబేట్స్, డిస్కషన్స్, క్వశ్చనింగ్, ప్రభుత్వం తాలూకా యాక్షన్స్ అన్నింటినీ లోక్సభలో క్వశ్చన్ చేస్తారు, రాజ్యసభలో కూడా క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్, అంటే ఒక ఆల్టర్నేటివ్ వ్యూ పాయింట్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వీళ్ళు చూపిస్తారు. దానివల్ల ప్రభుత్వం తాలూకా జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే బ్యాలెన్స్డ్ అండ్ డెమోక్రటిక్ పార్లమెంటరీ ప్రాసెస్, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ విధానాలను తీసుకెళ్లేటటువంటి ధోరణిలో ఈ యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటిది సహాయపడుతుంది. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్కి మనం ఇచ్చినటువంటి స్టేటస్. అయితే దీనికి క్రైటీరియా కూడా చెప్పాం మనం. 1977లో వచ్చినటువంటి చట్టంలో లార్జెస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ విత్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్, ఈ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి? కనీసం 110 ఉండాలి, కనీసం 1/10 ఉండాలి. ఆ కనీసం 1/10 ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో పార్టీ, వాళ్ళను మాత్రమే లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తిస్తారు. అది సింగిల్ పార్టీకి ఉండాలి, లేదా ఎన్నికల ముందు కోయిలేషన్ అయి ఉండాలి. సో ఇలా ఒక పార్టీకి రికగ్నైజ్ ఇవ్వాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, అంటే పార్లమెంట్లో 55 ఖచ్చితంగా ఉండాలి. ఇది లేదు కాబట్టే 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2024 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ హోదా పార్లమెంట్లో దక్కలేదు. వాళ్ళు 44 సీట్లే వచ్చాయి మొత్తం దేశవ్యాప్తంగా. అందుకని అపోజిషన్ స్టేటస్ ఇవ్వలా. ఇప్పుడు ఇచ్చారు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి అపోజిషన్ స్టేటస్ ఏమని వాళ్ళు గొడవ చేశారు, ఇవ్వలా. ఎందుకంటే చట్టంలో చాలా క్లియర్గా రాసింది 1/10 ఆఫ్ ద సీట్స్ అని చెప్పేసి. అయితే ఇఫ్ 2 or more అపోజిషన్ పార్టీస్ హ్యావ్ సేమ్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ రికగ్నైజ్. ఇక్కడ పార్లమెంట్లో కూడా ఈ సమస్య ఉంది. అంటే ఒక పార్టీకి 54 సీట్లే వచ్చి ఆ పార్టీతో కలిసి ఉన్న మరొక పార్టీకి 30 సీట్లు వస్తే మొత్తం కలిపితే 84 అయింది కదా. మరి ఈ యొక్క సమూహాన్ని మనము లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించకూడదా అనేటటువంటిది స్పీకర్కి ఇచ్చారు అధికారం. సో ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ అధికారాన్ని ఎప్పుడూ కూడా ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్గా వాడుకుంటారు, కానీ రండి మీకు అపోజిషన్ స్టేటస్ ఇస్తామని చెప్తారా? చెప్పరు. అట్లా ఎప్పుడూ రాజకీయ పార్టీలు ఎదటి వ్యక్తుల్ని అవమానించాలనే చూస్తాయి. అది ఏ పార్టీ అయినా. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లా. సో కాబట్టి దీని కారణంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు ఉంటారు? రాజ్యసభలో అయితే చైర్మన్, లోక్సభలో అయితే స్పీకర్, వీళ్ళ చేతుల్లో సంపూర్ణ అధికారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ స్పీకర్ అధికారాలను ఎవ్వరూ కూడా నువ్వు అలా చెయ్యి అని చెప్పలేరు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కోర్టులు ఏదో అత్యుత్సాహంలో కొన్ని నిర్ణయాలు చెప్తున్నప్పటికీ అసెంబ్లీలో జరిగేటటువంటి, పార్లమెంట్లో జరిగేటటువంటి ఏ విషయాలపైన కోర్టుల్లో చర్చించడానికి కోర్టులకి హక్కు లేదు. హక్కు ఉన్నా అది పాటించాల్సిన అవసరం స్పీకర్కి కూడా లేదు.
సో ఈ రకంగా ఉంటుంది. ఎందుకంటే చాలా నిష్పక్షపాతంగా ఫ్రీడమ్తో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి కాబట్టి అసెంబ్లీలో జరిగేటటువంటి అంశాలకి కోర్టు పరిధిలోకి రావు. అందుకే 2014లో మన తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ఆయన పెప్పర్ స్ప్రే కొట్టాడు కంట్లో. బయట కొడితే కేసు పెడతారు. మరి అసెంబ్లీలో కంట్లో పెప్పర్ స్ప్రే కొడితే కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టరు. అంతే. అసెంబ్లీలో దెబ్బలాడుకున్నా ఏం జరిగినా అది అసెంబ్లీ పార్లమెంట్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి కమిటీలు ఉంటాయి, వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం, కోర్టుల పరిధిలోకి రావు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? స్టేటస్ ఆఫ్ ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ కాన్స్టిట్యూషన్లో లేదు, 1977 చట్టంలో వచ్చింది. దీనికి 1977లో వచ్చినటువంటి చట్టంతోనే మనం చట్టబద్ధతను కల్పించాం. దీనికి చట్టబద్ధత ఉంది. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇందాక చెప్పినట్టుగా క్యాబినెట్ మంత్రితో సమాన హోదా ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? ఈ సమాన హోదా పార్లమెంటుకు సంబంధించి మనకి చట్టం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చట్టం చేయాల. అయితే ఇక్కడ దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్దాం. సో వీళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, వీళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ప్రభుత్వం చేసే అత్యుత్సాహమైనటువంటి నిర్ణయాలకు ఈయన అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. ఆల్టర్నేటివ్ పాలసీస్, ప్రభుత్వంకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాలను వీళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మైనారిటీ రైట్స్, అల్పసంఖ్యాక వర్గానికి సంబంధించి హక్కులను వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. లీడర్షిప్ ఉంటుంది, పార్లమెంటరీ ప్రొసీజర్లు కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా వీళ్ళు చెప్తూ ఉంటారు. ఒక బ్రిడ్జ్ లాగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వ్యవహరిస్తారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు స్ట్రెంగ్థన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇష్యూ ఎక్కడొస్తుందంటే, మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953. 1953 అంటే ఎప్పుడిది? 1977 కన్నా ముందేగా. ఆ ముందే ఈ 12B అనేటటువంటి దాంట్లో సెక్షన్, ఈ సెక్షన్ అప్పుడు లేదు. ఈ సెక్షన్ ఎప్పుడు తీసుకొచ్చాము? యాక్ట్ నెంబర్ 3 2007లో ఈ సెక్షన్ యాడ్ చేశారు. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాలకు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్ యొక్క చట్టంలో పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష పార్టీకి 10% కన్నా సీట్లు రావడం తక్కువ, ఇదే మొదటిసారి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కేస్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి, వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, చూడండి, 2 or more parties in the opposition to the government, the speaker of the legislative assembly shall, having regard to the status of the parties, recognize any one of the leader as leader of opposition for the purpose of the section, and such recognition shall be final and conclusive. మీరు మొత్తం ఈ చట్టంలో చూస్తే ఎక్కడా కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి వ్యక్తికి లేదా ఆ యొక్క రికగ్నిషన్కి ఖచ్చితంగా 10% సీట్లు ఉండాలి అనేటటువంటి నిబంధన లేదు. పాయింట్ నెంబర్ 1. అయితే కొన్నిసార్లు చట్టాలను పూర్తి స్థాయిలో మనము చూడలేం. కొన్నిసార్లు రెఫరెన్స్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. విచ్ మీన్స్ చట్టాలు ఎప్పుడైనా కూడా మనకి అన్క్లియర్గా ఉంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఒక తిప్పి చూడండి, 10% కన్నా తక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీకి అపోజిషన్ హోదా రాదు అని లేదు, అలానే ఇవ్వాలని కూడా ఎక్కడ లేదు కదా. మీరు రెండు గ్రహించాలా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏంటి? మేము ఉన్నది ఒక్కళ్ళే కదా, మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అనేటటువంటిది ఏంటి? 10% కన్నా తక్కువ ఉంటే మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. రెండూ లేవు కదా ఇందులో. సో ఇద్దరూ చెప్తుంది కరెక్టే. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరు చేశారు? పార్టీలు చేయలే, చట్టంలో ఉంది తప్పు, చట్టంలో ఉంది. తప్పని కూడా అనకూడదు, పొరపాటు. సో చట్టంలో ఆ 10% అనేటువంటి నిబంధన రాయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యూషనల్ డిబేట్స్కి కనుక మీరు వెనకాలకు వెళ్తే, ఎప్పుడైతే నిబంధనలలో మనకి ఇబ్బందులు వస్తాయో అప్పుడు మనం సాంప్రదాయాలను ఫాలో అవుతాం. ఓకే, సాంప్రదాయాలు అనేటటువంటిది ఎప్పుడు వస్తాయి? నిబంధనలు ఎప్పుడైతే మనకి క్లియర్గా లేవో, అంటే నిబంధనల్లో మనకి ఎప్పుడైనా అంబిగ్యూటీ ఉందనుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ అంబిగ్యూటీ ఇన్ ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఎనీ యాక్ట్, వి విల్ గో విత్ ద సాంప్రదాయాలు. సాంప్రదాయాలు అంటే గతంలో మనం ఏ రకమైన ప్రొసీజర్ని ఫాలో అయ్యామో ఆ ప్రొసీజర్కి వెళ్తాం. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి అసెంబ్లీలో ఏవైనా నిబంధనలో కనుక ఇట్లాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు వస్తే పార్లమెంట్లో ఎటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారో అటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది? 10% అనేటటువంటి నిబంధనను అనుసరిస్తోంది.
అయితే ఈ 10% అనేటటువంటి నిబంధన ఆంధ్రప్రదేశ్లో ఉందా? లేదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగుతోంది తప్పు కాదు. మరి కూటమి ప్రభుత్వం చెప్తోంది తప్ప అది తప్పు కాదు. వాళ్ళు రూల్స్లో అంబిగ్యూటీ ఉంది కాబట్టి మేము సాంప్రదాయాలను ఫాలో అవుతామని అంటున్నారు. ఇటుపక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమంటుంది? మీరు సాంప్రదాయాలు పక్కన పెట్టండి, ఇక్కడెక్కడా లేదు కదా 10% నిబంధన, సో దీన్ని ఫాలో అవ్వాలని అంటుంది. అయితే ఇక్కడ అందరూ మర్చిపోతుంది ఏంటంటే, ఇక్కడ చూడాలి, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్, ద స్పీకర్ డెసిషన్ షెల్ బి ఫైనల్ అండ్ కంక్లూజివ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవుతామా, జాలి పడతామా, లేదా నిబంధనలు ఫాలో అవుతామా, ఇవన్నీ పక్కన పెడితే ఇటువంటి అంబిగ్యూటీస్ వచ్చినప్పుడు స్పీకర్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అతని తాలూకా డెసిషన్ ఫైనల్. స్పీకర్కి ఎక్కడ కోర్టు చెప్పిందని కూడా లేదు కదా. ఒకవేళ మనం అనొచ్చు, సార్ స్పీకర్కి కోర్టు చెప్పింది కదా, మరి మనమే చట్టంలో చూద్దాం, స్పీకర్ డెసిషన్ తీసుకోకపోతే కోర్టు చెప్పింది ఫాలో అవ్వాలి స్పీకర్ అని ఎక్కడన్నా రాసుందా ఈ చట్టంలో? లేదు కదా. సో కాబట్టి సమ్టైమ్స్ మనకి డిస్క్రిషనరీ పవర్స్ అని ఉంటాయి. స్పీకర్కి సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి తప్ప అబ్సల్యూట్ డిస్క్రిషనరీ పవర్స్ ఉండవు చాలా సందర్భాల్లో. గవర్నర్కి కూడా చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్ని ఆధారంగా చేసుకొని స్పీకర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని వాడచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అదే. ఎందుకు అంటే గతంలో ఎక్కడో చాలా చోట క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు కాబట్టి, గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి 23 సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో మీ దగ్గర నుంచి 5 మందిని రాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా రాదు అనేటటువంటి క్లిప్పింగ్ చెప్తున్నారు. సో ఇది చెప్పారు కాబట్టి మీరు ఆ రోజు ఇదే నిబంధన ఫాలో అయ్యారు కదా, మేము ఇప్పుడు ఈ నిబంధన ఫాలో అయితే మీకు ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మళ్ళీ రాజకీయాలు వస్తాయి. సో రాజకీయాల మీద నేను మాట్లాడే అంత స్థితి ఇప్పుడు లేదు కాబట్టి దానికి వేరే సెషన్ పెట్టుకుందాం. బట్ వెన్ కమ్స్ టు ద కాన్సెప్ట్ కనుక మీరు చూసుకుంటే మనం చెప్పాల్సిన కంక్లూజన్ ఏంటి? స్పీకర్ డెసిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈజ్ ఫైనల్ అండ్ కంక్లూజివ్. స్పీకర్ డెసిషన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? లేదు. సో ఇది పూర్తి స్థాయిలో స్పీకర్ చేతిలో ఉంది అనేటటువంటి అంశాన్ని చెప్పచ్చు. ఇవాళ ఇవ్వక్కర్లేదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. సో నేను చదివినటువంటి విషయాల మేరకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం అయితే మీకు చేశాను. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దీని తాలూకా ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడి ప్రాముఖ్యత మరియు పాత్రను వివరించండి 200 పదాల్లో. సో మనం ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం కాబట్టి సో ఇది ఈరోజు టాపిక్కి సంబంధించి. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం యథావిధిగా. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.